హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియోలో సింపుల్ కేక్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్ చేసుకోవడానికి ఎలాంటి బేకింగ్ పౌడరు, ఎగ్స్, మైదా ఇవేవి వాడకుండా, బేక్ చేసే పని లేకుండా మనందరికీ అందుబాటులో ఉన్న రవ్వ, నెయ్యి, పంచదార, పాలతోనే ఈ కేక్ అనేది చేసుకోవచ్చు. సాఫ్ట్గా, చాలా టేస్టీగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కేక్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం. ఈ రవ్వని 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మాడకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ రవ్వను ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు కాగబెట్టిన పాలని పోసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వలోకి కాగబెట్టిన పాలని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత గరిటెతోటి రవ్వంతా కూడా పాలల్లో బాగా కలిసేలాగా, ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ రవ్వనంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని ఒక 2 నిమిషాల పాటు నాననిద్దాం. ఈలోగా మళ్ళీ మనం రవ్వను ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులోకి మరో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని, పాలని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి. లేదు పంచదార అన్‌హెల్తీ, మేము బెల్లంతో చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా సన్నగా తురిమి 1 కప్పు తీసుకోండి. స్వీట్ అనేది సరిపోద్ది. ఇలా పంచదార తీసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇంకా గరిటె పెట్టి కదిలియకుండా పంచదార కరగటం స్టార్ట్ అయ్యిద్ది. ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా పోసే పని లేదు. ఇలా పంచదార కరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని హై టు మీడియంలో పెట్టేసుకుంటూ ఇలా క్యారమెల్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, గరిటెతోటి ఈ విధంగా కలుపుకున్నామంటే క్యారమిల్ అనేది రెడీ అయ్యిద్ది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని మనం కలిపి ఉంచాం కదా పాలు, రవ్వ మిశ్రమాన్ని ఒకసారి గరిటెతోటి కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా క్యారమిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా క్యారమిల్లో వేసుకొని గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా రవ్వలో బాగా క్యారమిల్ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కంటిన్యూస్గా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రవ్వ అంతా కూడా క్యారమిల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండగానే మనకి 2-3 నిమిషాల్లోనే ఈ స్వీట్ అనేది కాస్త దగ్గర పడిద్దండి. చాలా తొందరగా రెడీ అయ్యిద్ది. ఎక్కువ ప్రాసెస్ కానీ ఎక్కువ టైం కానీ తీసుకోదు. చాలా తొందరగా రెడీ అయ్యిద్ది అనమాట ఈ స్వీట్. మనం ఒక 5-6 నిమిషాల్లోనే ఈ విధంగా దగ్గర పడిద్ది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిద్ది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి స్వీట్ని అడుగంటకుండా. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను యాలకుల పొడి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఉప్పగా ఉండిద్దా అంటే అసలు ఉప్పదనమే ఉండదు ఈ స్వీట్కి. కొద్దిగా సాల్ట్ ఎంత ఒక చిటికెడు వేసుకుంటాము. వేసుకొని స్వీట్లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ స్వీట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అంతటికి కూడా ఒక 5 స్పూన్లు నెయ్యి అయితే పట్టిందండి. ఇలా నెయ్యితో కాకుండా ఆయిల్ వేసుకోవచ్చా ఈ స్వీట్లో, ఆయిల్తో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కాకపోతే మనం నేతితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్వీట్ అంతా కూడా దగ్గర పడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి కేక్ చేసే ట్రే ఉంది కాబట్టి తీసుకున్నాను రౌండ్ది. లేదా ప్లాస్టిక్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత ఈ స్వీట్ని అంతా కూడా వేసుకొని ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా గరిటెతోటి కొంచెం నొక్కినట్టు అన్నామంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యిద్ది ఈ స్వీట్ అంతా కూడా. కొద్దిగా చేతితోటి ఈ గరిటెని కొద్దిగా ప్రెస్ చేస్తా మనకి ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక అరగంట సేపు అలాగ వదిలేసామంటే చల్లారిద్ది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెని ఒక ప్లేట్లో బార్లు ఇచ్చి చేతితోటి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసామంటే కేక్ అనేది అంటుకోకుండా ఊడొచ్చిద్ది. చూసారు కదండి, మనం బేక్ చేసే పని లేకుండా బేకింగ్ పౌడర్, మైదా ఇవేవి లేకుండా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో. లేదా మనం బర్ఫీ లెక్క అయినా సరే పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కేక్ లాగా చేసి పిల్లలకి ఇలా కట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.